గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ వేటూరి గారి ప్రయాణంలో ఆ దశ బిజీగా గడిపిన ఆ దశ నుంచి ఇంకా ఆయన ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళే దశలో ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసిన దర్శకులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు లెజెండరీ అంటున్నారు, ఆయన అనుకోడు, మేము అనుకోం. మేము అనుకుంటాం సార్. అంటే యాక్చువల్గా ఒక 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 ఉన్నత స్థాయి నెంబర్ 1 లేదా బాగా మోస్ట్ ప్రిఫర్డ్ అనేది ఒక లెజెండరీ అనేది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇంకా ఏదో చేయాలనుకోవడం, వాళ్ళు ఇంకా ఆ విద్యార్థి దశలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భావన ఉండదు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే సినిమా ప్రయాణంలో ముఖ్యంగా రామారావు గారండి, ఎన్టీ రామారావు గారు నమ్మ మొట్టమొదటి ప్రేరణ. తర్వాత విశ్వనాథ్ గారు, తర్వాత అందరికంటే చాలా ముఖ్యుడు మన రాఘవేంద్రరావు గారండి. ఓకే. రాఘవేంద్రరావు గారితో పరిచయం నేరుగా జరగలేదు. అది మన క్రాంతి కుమార్ గారికి సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్. సో ఆయన నాన్నగారి గురించి తెలుసుకొని ఆయన పాటలు విని ఆయన తన సినిమాల్లో చేయాలని అనుకుని అప్పుడు రాఘవేంద్రరావు గారికి కల్పన సినిమా అనుకుంటా మొట్టమొదటిసారి పరిచయం చేశారు. ఓకే. దాంట్లో ఆయన 2 పాటలు రాయటం జరిగింది. దిక్కులు చూడక రామయ్య పక్కనే ఉంది సినిమా అనేటువంటి పాట, ఒక హృదయంలో ఒక పాట. ఈ పాట రాసినప్పుడు ఆయనకి బాగా నచ్చి రాఘవేంద్రరావు గారికి, ఆయన యువకుడు, ఆయనకి బాగా నచ్చినటువంటి రైటర్స్ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణంలో ఆత్రేయ గారు, ఆరుద్ర గారు అంటే చాలా అభిమానం ఆయనకి. ఓకే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఆయన అసిస్టెంట్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రకాష్ రావు గారి దగ్గర. ప్రకాష్ రావు గారికి మోస్ట్ ఇంటిమేట్ రైటర్ ఆత్రేయ గారు, తర్వాత ఆరుద్ర గారు పాండిత్యము వయసు, ఆయన మహాపండితుడు. సో వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం, మర్యాద, ప్రేమ ఉండేది. అది కొత్త వరవడి చూసి ఈయనతో ఒక అటాచ్మెంట్ పెంచుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఈ లెజెండరీ లేదా ఒక పాపులర్ రైటర్ అనే దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పాట అడిగేవాడు కాదు, ఎప్పుడూ అడగలేదు ఆయన. మొట్టమొదటిసారి రామారావు గారు చెప్పారని విశ్వనాథ్ గారిని కలవటం, డైరెక్ట్ చేస్తే బాగుంటుందండి ఇది నా కథ, ఆయన ఒప్పుకున్నాడని వెళ్ళటమే తప్ప నాకు అవకాశం ఇవ్వమని ఆయన అడగలేదు. ఏ రోజు ఎవరిని అడగలేదు, ఏ రోజు కూడా ఎవరు వెళ్ళదు. అది మన ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలాసార్లు పేర్కొని ఉన్నారు, ఆయన ఎప్పుడు పాట అడిగిన వ్యక్తి నేను ఆయన ఒక్కడనే చూశానని. వదులుకున్నాడేమో కానీ ఆయన ఎప్పుడు అడగలేదు. సో ఈయన ఆ మనస్తత్వం చూసి, సున్నితమైన మనస్తత్వం, ఎవరి దగ్గరికి వెళ్ళడు అని రాఘవేంద్రరావు గారు ఏం చేశారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఒక చోట కూర్చోండి, నేను ప్రొడ్యూసర్స్ నేను పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు ఆయన, అడవి రాముడితో నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. సో ఆయన కంపెనీలు ఎప్పుడైతే వస్తున్నాయో మిగతా ప్రొడ్యూసర్స్ని చెప్పి, మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఎప్పుడైతే విజయ గార్డెన్స్ దగ్గర ఆయన అనుకున్నాడు, నాకు చక్కగా ఓ పర్ణశాల లాగా ఉంది, చెట్టు, తోట, పూలు, ప్రశాంతమైనప్పుడు మనం కూర్చున్నట్టే ఒక మంచి వాతావరణం ఉండడంలో అది ఆయన ఆఫీస్ అయిపోయింది. సో అక్కడికి అందరినీ పంపించాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆయన అసిస్టెంట్స్, ఇప్పుడు తర్వాత ఆయన దగ్గర కోఆర్డినేటర్గా పనిచేసిన కోదండరామరెడ్డి, అలాగే బి గోపాల్, వీళ్ళందరూ కూడా వాళ్ళు అలాగా ఆటోమేటిక్గా అందరూ అటు రావడం. రాఘవేంద్రరావు గారిది చాలా కీ రోల్, చాలా. అందుకనే ఆయన సన్మానం చేసినప్పుడు 1995లో హైదరాబాద్లో ముగ్గురిని నేను గౌరవించుకోవాలని చెప్పి రామారావు గారిని, విశ్వనాథ్ గారిని, రాఘవేంద్రరావు గారిని ఆయన గౌరవించుకున్నాను. అంటే ముగ్గురు నాకు నా ఎదుగుదలకి సాయపడ్డటువంటి వారు, ముఖ్య కారకులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం. కమర్షియల్గా మరి రాఘవేంద్రరావు గారి పాత్ర చాలా అపూర్వం సార్. అండ్ మామూలుగా మనం సినీ కవులు చూసుకుంటే అయితే ఒక దేవులపల్లి గారు కానీ, ఒక శ్రీశ్రీ కానీ, ఒక ఆత్రేయ కానీ, ఆరుద్ర కానీ, సో తర్వాత వేటూరి గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్క రచయితకి ఒక శైలి ఉంటుంది. బట్ అందరి శైలిని పట్టుకున్న ఒకే ఒక్క రచయిత వేటూరి అంటారు. ఆయన తన ఒక్కరిలాగే రాయగలడు, అందరిలాగా రాయగలడు, ఎవరు రాయలేని విధంగా రాయగలడు అని చెప్పి అంటారు అనమాట. ఈ యూనిక్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక రచయితని కానీ, ఒక రచనా ప్రక్రియ కానీ మీరు ఇష్టపడుతున్నారు, అది మీకు తెలియకుండానే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. కావాలని రాయటం కాదు. ఇప్పుడు మీరు గమనిస్తే
మేఘ సందేశం అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమాలో తీసే టైంకి దేవులపల్లి గారు లేరు సార్. ఆయన స్వచ్ఛందంగా రాసినటువంటి కవితల్లోంచి ఒక 4 పాటలు 3 పాటలు పెట్టుకుని అది ఆ సీక్వెన్సెస్కి బతుకుతాయని పెట్టుకుని నాకు మిగిలిన కథా సన్నివేశమైన పాటలు నాకు రాయాలని చెప్పి వచ్చి అడిగారు దాసరి గారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి శైలికి దగ్గరగా విరుద్ధంగా ఉండకుండా అలాగని ఆయన శైలి ఉండకుండా సమాంతర స్థాయిలో ఉండాలి. ఇది ఏ రచయిత అయినా చేయాల్సింది. అంటే అధిగమించటం ప్రయత్నించాలి, అలాగని ఆ పాటలు మరీ దెబ్బతినకూడదు, మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన బాబాయ్ గారిని పిలిచేవాడు. ఆయన పెద్దవారు కొంతమందిని ఆయన ఎన్నిక చేసుకునే వాళ్ళని బాబాయ్ అని పిలిచేవాళ్ళు, అయితే గురువు గారు అన్నగారు. 3 క్లాసిఫికేషన్స్ ఆయనకి. ఆత్రేయ గారు గురువు గారు, అన్నగారు కాదు. ఆరుద్ర గారు అన్నగారు, కొసరాజు గారు, సముద్రాలు గారు, దేవులపల్లి గారు, వీళ్ళందరూ బాబాయిలు. సో ఆ క్లాసిఫికేషన్ ఆయన పెట్టుకున్నాడు. అంటే నాకంటే ఎంత స్థాయిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ భావావేశ ప్రకటనలో. పిలుపులో కూడా ఒక అందం ఉంటది. పిలుపు ఒకటి, మెంటల్గా వాళ్ళ స్థాయి ఎలా ఉంది అనేది ఆలోచించుకుని ఆ సాన్నిహిత్యాన్ని అట్లా ఆ పాటలు మ్యాచ్ చేసుకుంటూ రాశాడు ఆయన. మేఘ సందేశం పాటల గురించి చెప్తున్నారు. ఏముంది దాంట్లో, మీ అందరికీ తెలిసిందే కదా, నిన్నటిదాకా శిలనైనా అనేటువంటిది చాలా ఇష్టపడి సంగీతం ఇష్టపడి ఉన్న వాళ్ళు బాగా పాడుకునే పాట. ఎక్కువగా పాపులర్ అయింది మాస్లో ఆకాశ దేశాన. ఇంకొకటి చాలా క్లాసికల్ సాంగ్ నవరస సుమ్మమాలిక అని యేసుదాస్ గారు అన్ని సాంగ్స్ ఆయనే పాడాడు. నవరస సుమ్మమాలిక అనేటువంటి పాట. ఇంకా క్లాసికల్ పాడనావాణి కళ్యాణిగా అనేటువంటి పాట మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు. సో ఇవన్నీ కూడా ఆయన స్థాయికి ఉంటాయి. ఆ పాటలు ఆయన రాసిన పాటలకి ఎక్కడ డ్యామేజ్ కావు సార్, ఎందుకంటే ఆ గౌరవం ఆయనకి ఇచ్చేవాడు. ఇది మీరు ఎక్కువ గమనించాలంటే ఇట్లాంటి విశ్లేషణ చేయదలుచుకున్న వాళ్ళు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి, మహానుభావుడు దాసనారాయణరావు గారు చేశాడు ఇది సార్. ఆయన సినిమాల్లో ఒక 3-4 సినిమాల్లో నారాయణ రెడ్డి గారు రాసేవారు, లేదా దేవులపల్లికి రాసేవారు, దాసం గోపాలకృష్ణ గారు అనే వారు రాసేవారు, ఫాదర్ రాసేవాడు. ఈ 3 రైటర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏ సినిమా తీసుకున్నా. అప్పుడు ఆయన ఇంకా కలం పట్టే స్థాయికి రాలేదు. సో పాటల విషయానికి వస్తే, సో ఈ 3 పాటలు చూస్తే శివరంజని కానివ్వండి, కళ్యాణి సినిమా కానివ్వండి, మేఘ సందేశం కానివ్వండి, ఇవి చూస్తే మీకు ఎవరు ఎట్లా పోటీ పడ్డారు అని తెలుస్తుంది మీకు. అవును. కానీ ఏ పాటకి ఏ పాట డ్యామేజ్ కాదు. ఆ పాట బాగుంటుంది, ఈ పాట బాగుంటుంది, ఇంకో పాట బాగుంటుంది. అలాగా అటువంటి ఒక సమస్థాయిలో రాస్తారండి. పూర్వం ఇప్పుడు ఆత్రేయ గారు ఆరుద్ర గారు కలిసి రాశారు అనుకోండి, ఎవరి పాట వారిదే, 2 బాగుంటాయి. అట్లాగా అందరూ పాటలు బాగుంటాయి. అండ్ ఒకసారి చాలా చిన్న వయసు సార్, అన్నమయ్య సినిమా పాటలు వింటున్నాను. మా అమ్మగారు పాటలు వింటూ రాఘవేంద్రరావు నాగార్జున సినిమా అన్నమయ్య, అరే ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట అన్నమయ్య గారు రాసిన కీర్తనలు, ఒక్క పాట మాత్రమే వేటూరి గారు రాశారు. కానీ ఆ కీర్తనలు ఏ స్థాయిలో మనకి వినసొంపుగా ఆనందభరితంగా ఉంటాయో, ఈయన రాసిన ఒక్క పాట కూడా అన్నమయ్య రాశాడేమో అనిపిస్తుంది. అది అన్నమయ్య జననం పాట, తెలుగు పదానికి జన్మదినం. అది సార్ అసలు ఆ పాట వింటుంటే అన్నమయ్య గారే ఈయనలోకి ఆవాహన అయ్యి ఆ పాట రాయించుకున్నారా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక తమాషా ఇది చెప్తాను, పోలిక. శంకరాభరణం అన్నారు సార్. శంకరాభరణం ఒక క్లాసిక్గా మిగిలింది, మంచి పేరు వచ్చింది ఇంటర్నేషనల్గా. ఇప్పుడు అలాంటి సినిమా తీయాలని అందరికీ ఉంటుందిగా. నేను కూడా విశ్వనాథ్ గారికి అంత పేరు వచ్చింది కదా, నేను కూడా అంత మగాడిని, నేను అంత ప్రతిభావంతుడిని, నేనేం తక్కువ అని అందరూ సినిమా తీయాలనుకుంటారు. అది తీశారు. వాటిల్లో వచ్చిందే మేఘ సందేశం. అట్లాగే దాంట్లో రాశాడు. అలాగే అదే సినిమాకి మన శంకరాభరణకి పనిచేసినటువంటి జంధ్యాల గారు ఆనంద భైరవి సినిమా తీశాడు. ఇది డ్యాన్స్ క్లాసికల్, దాంట్లోనూ రాశాడు. దాంట్లో మళ్ళీ దేవులపల్లి గారు పాతది వాడుకున్నారు. వేరే మంగళంపల్లి వారు రాశారు పాట. మిగతా 4-5 పాటలు ఫాదర్ రాశారు. అట్లాగే ఇదే కోవలో అన్నమయ్య కూడా వస్తుంది. అట్లాగే అదే టైంలో త్యాగయ్య అనే సినిమా తీశారు బాపు రమణ. పెద్దగా జనానికి గుర్తుండకపోవడం, అది కొంచెం ఆర్థికంగా పెద్దగా ఆడలేదు కాబట్టి
గుర్తుండకపోవచ్చు. ఈ 4 సినిమాలు శంకరాభరణం, త్యాగయ్య, మన మేఘ సందేశం, ఆనంద భైరవి, ఈ నలుగురు ప్రయత్నించి ఆ సినిమాని మ్యాచ్ చేయాలని, వాళ్ళు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించినటువంటి సినిమా అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.